హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అనపగింజల కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటాయండి ఈ అనపగింజలు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, అనపగింజలు అంటే ఇలా ఉంటాయి. కొంచెం చిక్కుడు గింజల్లాగానే ఉంటాయి, కానీ కొద్దిగా పెద్దగా ఉంటాయి. ఇవి ఎక్కువగా ఈ సీజన్లో వస్తుంది ఈ అనపకాయ అనేది. సో గింజలు మాత్రమే తీసుకుంటాము. ఇవి మన పైన తోలు ఉంటుంది కదా, అది తీసుకోరు. ఓన్లీ గింజలు మాత్రమే తింటారు. సో ఫస్ట్ ఇక్కడ మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే, ఆనియన్స్ని ఇలా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. ఇది పచ్చిమిర్చి పేస్ట్. ఫస్ట్ మనం ఇక్కడ కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్లో వేసినాక కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఆనియన్స్ వేసిన తర్వాత మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కదా, అందులోనే కొద్దిగా అల్లము, కొద్దిగా వెల్లిపాయలు వేసి పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్ కొంచెం పసుపు వేసి ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనకి ఆనియన్స్ ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అలా ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ అనపగింజలు కూడా వేసేసి ఒక్క నిమిషం పాటు కలిపేసుకొని దాంట్లో ఉప్పు కూడా వేసి ఒక్క నిమిషం పాటు అలా నూనెలోనే మగ్గించుకుందాము. కొంచెం నూనెలో మగ్గితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా ఒక్క నిమిషం పాటు నూనెలో మగ్గిన తర్వాత దీంట్లో తగినన్ని నీళ్లు వేసేసి మనం కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ లేదా 2 విజిల్లు పెట్టేసుకుందాము. 2 లేదా 3 విజిల్లకు బాగానే ఉడికిపోతుంది. సో 3 విజిల్లు లేదా 2 విజిల్లు పెట్టేసుకుందాము. ఒక 2 విజిల్లు పెట్టుకున్న తర్వాత చూసారు కదా, ఇట్లా నాకు ఆల్మోస్ట్ మంచిగా ఉడికిపోయిందండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి మంచిగా ఉడికిందా లేదా అని. ఉడికితే మళ్ళీ పెట్టనవసరం లేదు. ఒకవేళ మీకు ఉడకలేదు అనుకుంటే ఇంకొక విజిల్ పెట్టేసుకోండి. సో చూసారు కదా, ఇలా మంచిగా కలిపేసుకొని కొంచెం ఒక స్పూను కొబ్బరి మసాలా. ఈ కొబ్బరి మసాలా మీకు చాలా వీడియోలో చూపించాను. నాన్ వెజ్ వీడియోలో చూపించాను. సో లేకపోతే నాన్ వెజ్ మసాలా అని చేశాను కదా, ఆ వీడియోనైనా చూడండి. ఆ కొబ్బరి మసాలా ఒక స్పూన్ వేసేసి ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే ఇక మన అనపగింజల కర్రీ రెడీ అయిపోయింది. సో డెఫినెట్గా ట్రై చేయండి.